Hello everyone. This is Dr. Geeta Naik, Vislawat, Assistant Professor of Public Administration, Government Degree College, Hayatnagar. ఈరోజు మనము రాజ్యము ఆవిర్భావము ఎవల్యూషన్ ఆఫ్ స్టేట్ గురించి తెలుసుకుందాం. ఎవల్యూషన్ ఆఫ్ స్టేట్ అనే టాపిక్ మనకు బిఏ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఇంట్రొడక్షన్ టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే యూనిట్లో ఒక భాగంగా ఉంది. సో ఈ టాపిక్ తెలుసుకోవడం ద్వారా విద్యార్థులందరూ కూడా రాజ్యము ఆవిర్భావం ఏ విధంగా జరిగింది, ట్రెడిషనల్ స్టేట్ కి మోడర్న్ స్టేట్ కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటివి, ఏ విధంగా ట్రెడిషనల్ స్టేట్ నుంచి మోడర్న్ స్టేట్ కి వచ్చిన ప్రయాణం ఏంటి, మోడర్న్ స్టేట్ లో వచ్చిన మార్పులు ఏంటివి, ఆ మోడర్న్ స్టేట్ ఎటువైపు వెళ్తుంది, ఇప్పుడున్న స్టేట్ లో ఉన్న లోటుపాట్లు ఏమన్నా ఉన్నాయా, ఇలాంటి విషయాలన్నిటి కూడా ఒక రాజ్యము అది ఏ విధంగా ఆవిర్భావం చెందింది, ఇప్పుడున్న రాజ్యానికి పాతకాలం నాటి రాజ్యానికి ఉన్న తేడాలు, అవకాశాలు, అవసరాలు, ఎందుకు ఈ విధంగా మార్పు చెందాల్సి వచ్చింది అనే విషయాలన్నింటినీ కూడా మనము ఈ పాఠంలో నేర్చుకుంటాం. మీ అందరికీ తెలుసు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది సబ్జెక్టుగా అండ్ ప్రాక్టీస్గా రెండు విధాలుగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విద్యార్థులు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక సబ్జెక్టుగా ఒక పాఠ్యాంశంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి 1887 నుంచి చాలా తక్కువ వయసు ఉంది. అది 1887లో సపరేట్ సబ్జెక్ట్గా డెవలప్ అయింది. సో అప్పటి నుంచి దాదాపు ఒక 135-140 ఇయర్స్ టైం అవుతుంది. ఇట్ ఈస్ ద యంగెస్ట్ సోషల్ సైన్సెస్. కాకపోతే యాజ్ ఎ ప్రాక్టీస్, ఒక అప్లికేషన్ లో ప్రాక్టీస్ లో మాత్రం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ భూమి ఎప్పటి నుంచి ఆవిర్భవించిందో, ఎప్పుడైతే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పనిని కలిసికట్టుగా ఒక గమ్యం కోసం ప్రయత్నాన్ని మొదలు పెట్టారో అప్పటి నుంచి పాలన అనేది కొనసాగుతుంది. ఆ విధంగా ప్రభుత్వ పాలన అనేది పాతకాలం నుంచి మనకు నాగరికత ఆవిర్భావం నుంచి ప్రభుత్వ పాలన ఉందని మనం తెలుసుకోవాలి. సో ఈ విధంగా మనకు నాగరికత కాలం నుంచి ప్రభుత్వ పాలన ఉంది. కాకపోతే సబ్జెక్ట్ విషయానికి వచ్చేసరికి ఇది ఒక ప్రత్యేక పాఠ్యాంశంగా కాకుండా వివిధ సబ్జెక్ట్స్ లోని కొన్ని భాగాలను తీసుకొని ఇంటర్ రిలేటెడ్ గా ఒక సబ్జెక్ట్ గా డెవలప్ అయింది ప్రభుత్వ పాలన అనేది. వేరే సబ్జెక్ట్స్ లోంచి ఇంటర్నల్ పార్ట్స్ అన్నిటిని తీసుకుని ఒక సపరేట్ సబ్జెక్ట్ గా డెవలప్ కావడం జరిగింది. ఆల్రెడీ మీరు ప్రభుత్వ పాలనా పరిణామ క్రమాన్ని తీసుకుంటే దాంట్లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లెసన్ లో మీకు క్లియర్ గా తెలుసుకోవచ్చు ప్రభుత్వ పాలన అనేది వివిధ సబ్జెక్ట్స్ నుంచి అవసరమైన విషయాల్ని తన సబ్జెక్ట్ లో కలుపుకొని కొత్త సబ్జెక్ట్ గా ఏ విధంగా ఉద్భవించింది అనే విషయాలు మనం అక్కడ తెలుసుకోవచ్చు. సో ప్రభుత్వ పాలన అనేది మీకు అందరికి ఇందాక చెప్పినట్లు 1887 నుంచి ఒక సపరేట్ ఒక స్టడీగా స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందన్నమాట. సో ఇక రాజ్యం ఆవిర్భావానికి వస్తే, రాజ్యం అనేది మీ అందరికీ తెలుసు మానవ అభివృద్ధిలో, మానవ పరిమాణ క్రమంలో ఒక రాజ్య ఆవిర్భావం అనేది ఒక ముఖ్య భూమిక పోషించింది. రాజ్య ఆవిర్భావం తర్వాత సరిహద్దుల్ని పెంచుకోవడము, సరిహద్దుల్ని గీసుకోవడము, ఆ సరిహద్దుల లోపల ఉన్న ప్రజల యొక్క మాన ప్రాణాలని రక్షించడము, ఆ సరిహద్దుల్ని కాపాడుకోవడమే రాజు యొక్క లేదా రాజ్యం యొక్క ముఖ్య విధిగా భావించడం జరిగింది. సో ఈ విధంగా మానవ అభివృద్ధికి ఆ రాజ్యం ప్రజల్నే ఆ రాజు తన ప్రజలుగా భావించి వాళ్ళ అభివృద్ధి కోసం తను పాటుపడడం, వాళ్ళ అభివృద్ధి కోసం తను కృషి చేయడం అనేది మనము చాలా చోట్ల చూశాము, మనం పురాణాల్లో చదువుకొని ఉన్నాము. సో ఈ విధంగా మానవ మనుగడ అభివృద్ధి చెందడంలో రాజ్యం యొక్క ఆవిర్భావం కూడా ముఖ్య భూమిక పోషించిందని చెప్పుకోవచ్చు. సో మనకిక్కడ రాజనీతి శాస్త్ర పితామహుడైన అరిస్టాటిల్ గారు తన పాలిటిక్స్ అనే పుస్తకంలో క్లియర్ గా రాజ్యం యొక్క ఆవిర్భావాన్ని గురించి, వివిధ రకాల రాజ్యాల వల్ల ఉన్న మంచి చెడుల గురించి, వివిధ రకాల రాజ్యాలు అవైలబుల్ గా ఉన్న రాజ్యాల గురించి కూడా అతను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆయన ఎన్ని విధాల రాజ్యాలను ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా తన దృష్టిలో మోనార్కీ నే మంచి రాజ్యం అని, అలాగే ప్రాక్టీస్ లో థియరీ పరంగా చూసుకుంటే మోనార్కీ మంచి రాజ్యం అని, అదే ప్రాక్టికల్ గా వ్యక్తులకు అవసరం వచ్చి వ్యక్తుల అభివృద్ధిని కాంక్షించేది మాత్రము కాన్స్టిట్యూషనల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అంటే రాజ్యాంగం ఉండి రిప్రజెంటేషన్స్ ఉండి ప్రజాస్వామ్యకమైన ప్రభుత్వం మాత్రమే ప్రజల యొక్క బాగోగుల్ని చూస్తుంది అనేది అరిస్టాటిల్ గారు చెప్పుకొచ్చారు. సో ఇక మోడర్న్ స్టేట్ కి వస్తే, మోడర్న్ స్టేట్ అనేది మీకు అందరికీ తెలుసు ఇండస్ట్రియలైజేషన్ తర్వాత వచ్చిన సమాజంలోను పరిస్థితుల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా రాజ్యాలు పోయి ప్రజాస్వామ్యం వైపు అడుగులేస్తూ నూతన రాజ్య ఆవిర్భావం అనేది మొదలైంది. సో అది ముఖ్యంగా మనకు ఇండస్ట్రియలైజేషన్ తర్వాత మొదలైందన్నమాట.
ఈ ఈ ప్రభుత్వాలన్నీ కూడా డెమోక్రటిక్ గా ఉంటాయి. డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యంగా ఉంటాయి. ప్రజలకు ఇంపార్టెన్స్ ఇస్తాయి. రూల్స్, రెగ్యులేషన్స్ తోని డెవలప్ అయ్యి ఉంటాయి. అండ్ చట్టాలనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఆ చట్టాల్ని లోబడే వాళ్ళు తమ పరిధుల్ని ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఎటువంటి చెడు జరగకుండా అభివృద్ధి వైపు వెళ్ళేలా ప్రజాస్వామ్య దేశాలు కాంక్షిస్తాయి. అంతేకాకుండా ప్రజాస్వామ్యంలో మీకు ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ అండ్ లెజిస్లేటరీ అనే బాడీస్ ఉంటాయి. ఆహ్, కొత్త రాజ్యాల్లో, మోడర్న్ రాజ్యాల్లో సా లెజిస్లేటివ్, జ్యుడిషియరీ అండ్ అడ్మినిస్ట్రేటివ్. లెజిస్లేటివ్ అంటే శాసన సంబంధమైన, జ్యుడిషియరీ అంటే న్యాయ సంబంధమైన మరియు అడ్మినిస్ట్రేటివ్ అంటే ఆహ్, కార్యనిర్వాహక సంబంధమైన విధులు రాజ్యానికి ఉంటాయి. అంతేగాకుండా రాజ్యము కేంద్ర కేంద్ర ప్రభుత్వంలా, రాష్ట్ర ప్రభుత్వంలా మరియు ఆహ్, పంచాయతీల్లా లేదా లోకల్ గవర్నమెంట్‌గా విభజించబడి ఉంటుంది. 19వ శతాబ్దం నుంచి ఇటువంటి రాజ్యాల యొక్క ఆవిర్భావం అనేది మొదలైంది. సో, ఇక్కడ మనము మోడర్న్ స్టేట్‌లో చూసుకుంటే 3 రకాలమైన రాజ్యాల్ని మనం చూస్తాము. ఒకటి కొలోనియల్ అంటే వలసవాదము, ఫ్యూడల్ అంటే భూస్వామ్యవాదము, డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యవాదం. సో, ఈ విధంగా 3 రకాల రాజ్యాల్ని మనము ఈ మోడర్న్ స్టేట్ లో మనం చూడడం జరిగింది. కొలోనియల్లో వచ్చేసి వలస సామ్రాజ్యవాదము మనము భారతదేశం దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి చేతిలో వలస రాజ్యాన్ని దాని అనుభవాల్ని రుచి చూసి ఉన్నది. ఇక ఫ్యూడల్ అంటే భూస్వామ్యము. భూస్వామ్యంలో భూస్వాములు ఉంటారు. వాళ్ళు భూములన్నీ వాళ్ళ పేరు మీద ఉండి రైతుల ద్వారా వీరి ద్వారా టాక్సెస్ చెల్లించడము ఇవన్నీ కూడా భూస్వామ్యంలో మనం చూశాము. డెమోక్రటిక్ లో ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు, ప్రజలే సేవకులు. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకొని రాజ్యాన్ని నడిపిస్తారు. ఈ ఇప్పుడున్న కండిషన్స్ కి మోడర్న్ స్టేట్ లో మనకు డెమోక్రటిక్ స్టేట్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో 1990, 85, 90 ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎల్‌పీజీ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే చర్చ మొదలైంది. దాని ద్వారా డౌన్ సైజింగ్ అంటే ఉద్యోగాల్ని తగ్గించడం, ఉద్యోగాల నుంచి తొలగించడము, ఆ విధంగా గవర్నమెంట్ అనేది తన పరిధిని కుచింప చేసుకొని ప్రైవేటైజేషన్ యొక్క పరిధిని రోజు రోజుకి పెంచుతుంది. కాకపోతే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏందంటే గవర్నమెంట్ అవసరం ఉన్న చోట తన సూపర్విజన్ ని మాత్రం వదిలేయకుండా ఆ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ గూడా ఆహ్, ప్రభుత్వం చేతుల్లో ఉంచుకొని ఎవరైతే ప్రైవేట్ వాళ్ళు ఆ బిజినెస్‌ని నడిపించడానికి ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రం ఆ అవకాశాలను ఇవ్వడం అనేది ప్రభుత్వం చేయడం మనం ఇక్కడ చూస్తున్నామన్నమాట. సో, 21వ శతాబ్దంలో వచ్చిన కొత్త పాలిసీల ద్వారా ఈ ఎల్‌పీజీ అనే కాన్సెప్ట్ అనేది మొదలైంది. ఎల్‌పీజీ కాన్సెప్ట్ ద్వారా ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయి అన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఏవైతే మన భారతదేశం పెట్టుకుందో ఇండస్ట్రీస్ డెవలప్ చేయడానికి గాని, ఇంకేమన్నా బయట నుంచి కంపెనీస్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి గాని, ఆ రూల్స్ అన్నిటిని కూడా లిబరలైజ్ అంటే సరళీకృతం చేసింది. ప్రైవేటైజేషన్‌ని ఎంకరేజ్ చేసింది. ప్రభుత్వంలో ఎవరైతే పని లేకుండా లేజీగా ఉండి ప్రభుత్వంలో ఒకే పనికి ఎక్కువ మంది ఉండి ఎంప్లాయీస్ ఎక్కువున్నారో అక్కడంతా గూడా ఎంప్లాయీస్‌ని వీఆర్ఎస్ సిస్టమ్‌లో తీసేయడమో, లేదంటే డౌన్ సైజింగ్ ద్వారా గాని, లేదంటే ఆహ్, రిటైర్మెంట్ ఇచ్చేసి తీసేయడం లాంటివి ఆహ్, జరిగింది. దాని తర్వాత కాంట్రాక్ట్ సిస్టాన్ని తీసుకొచ్చింది. దాంతో పాటు గ్లోబలైజేషన్ ద్వారా ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చి ఎటువంటి విషయాన్నైనా వెంటనే తెలుసుకునేటట్టు ప్రపంచం మారిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో, ఈ విధంగా ప్రపంచం ఈరోజు గ్లోబల్ విలేజ్‌గా మారింది. కమ్యూనికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్‌గా అయిపోయాయి ఇప్పుడున్న కాలంలో 21వ శతాబ్దంలో. సో, ఈ విధంగా ఇంప్రూవ్ అయిన టెక్నాలజీతోని ప్రభుత్వము ముందడుగు వేస్తుంది. అంతేగాకుండా ఆహ్, ఎకనామిక్స్ గూడా ఒకప్పుడు ఉన్నట్టు కాకుండా బార్టర్ సిస్టమ్ గాకుండా ఎకనామిక్స్ గూడా చాలా మార్పులు జరిగాయి. ఎకనామికల్లీ ఆహ్, డివిజన్ అనేది జరిగింది. ఆ డివిజన్ ప్రకారము అండర్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందని, అభివృద్ధి చెందుతున్న దేశాలని ప్రపంచమంతా గూడా 3 భాగాలుగా విభజించబడింది. ఆ విధంగానే 21వ శతాబ్దం వచ్చేసరికి 21వ శతాబ్దంలో హ్మ్. రాజ్యం అనేది చాలా రకాల ఆహ్, యాక్టివిటీస్‌ని తను ఓన్ జేసుకోవడం జరిగింది. ఆ యాక్టివిటీస్‌నన్నిటిని గూడా తను చేయడం జరిగింది. ఒకటి డిఫెన్స్‌లో రాజ్యం యొక్క సరిహద్దుల్ని కాపాడడము. అలాగే రాజ్యం యొక్క
స్ట్రెంగ్త్ ని పెంచుకోవడం అనేది డిఫెన్స్ లో లా మేకింగ్ ద్వారా కొత్త కొత్త చట్టాలు, ప్రజలకు అవసరమైన చట్టాలని శాసనం ద్వారా నిర్మించడము, ఆ చట్టాలని ప్రజల్లో అవగాహన కల్పించి వాళ్ళు ఆ చట్టాలని ఫాలో అయ్యేలా ఇంప్లిమెంట్ చేయడము. అంతేకాకుండా టాక్సేషన్ ద్వారా కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్సెస్, ఆ విధంగా ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన విషయాల్ని దీంట్లో చర్చించడం జరిగింది. అంతేకాకుండా పబ్లిక్ ఆర్డర్ ద్వారా ఏదైనా జస్టిస్ కోసం ఎన్ఫోర్స్మెంట్ జరిగితే అది చట్టాల ప్రకారం దాన్ని నడిపించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదనే ఉంది. దాంతో పాటు ప్రభుత్వం ఇంకా కొత్త కొత్త అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ ని, మిషన్స్ ని కూడా నడిపిస్తుంది. అదేంటంటే గ్రామీణ అభివృద్ధి అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య భూమిక పోషిస్తుంది. ప్రభుత్వాన్ని గ్రామీణం భారతదేశంలో దాదాపు ఇంకా 60% మంది ప్రజలు గ్రామీణంలోనే తమ తమ కాలాన్ని వెళ్లదీస్తున్నారు కాబట్టి గ్రామీణ అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడుతుంది. 73వ రాజ్యాంగం సవరణ ద్వారా పంచాయతీలను ఏర్పాటు చేసి పంచాయతీల్లో సర్పంచ్ వ్యవస్థని తీసుకువచ్చి గ్రామీణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తుంది. దాంతో పాటు స్వాతంత్రం వచ్చినప్పుడు మనకున్న లిటరసీ 8-10% ఉండే ఆ లిటరసీని ఈరోజు 2020 వచ్చేసరికి 75-80% మీద లిటరసీని పెంచుకొచ్చింది. ఇప్పుడు ఈసారి జరిగే జనగణనలో మనకు కొత్త లిటరసీ విషయాలు తెలుస్తాయి. 2021వ సంవత్సరం లిటరసీ రేట్ ప్రకారం దాదాపు 75%, 80% యొక్క లిటరసీని మనం పెంచుకుని ఉన్నాము. అంతేకాకుండా ఇప్పుడు ప్రతి ప్రభుత్వం కూడా, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాయి. అందుకే తెలంగాణలో తీసుకుంటే ఉచిత కరెంట్ ఇవ్వడం గానీ, రైతు బంధు స్కీమ్ ఇవ్వడం గానీ, విత్తనాలను ఫ్రీగా ఇవ్వడం గానీ, ఈ విధంగా రైతులకు కొత్త కొత్త ఇన్పుట్స్ ఇచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళని వ్యవసాయం వైపు అడుగులు వేయిస్తున్నారు. అంతేకాకుండా ఇండస్ట్రీస్ డెవలప్ చేయడము, ఎక్స్‌పోర్ట్ చేయడము, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లాంటి కొత్త కొత్త కాన్సెప్ట్ ద్వారా ప్రభుత్వాలు భారతదేశంలో కొత్త కొత్త ఇండస్ట్రీస్ తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ పాండమిక్ సిట్యుయేషన్స్ లో లాక్‌డౌన్ టైంలో జరిగిన పరిస్థితులు, చైనా మీద ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఒకలాంటి అనాసక్తి వల్ల భారతదేశానికి ఇప్పుడు కొత్త కొత్త ఇండస్ట్రీస్ రావడం అనేది జరుగుతుంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారత యువత మీద, భారత ప్రజల మీద మరియు పాలకుల మీద ఉంది. కాబట్టి వాళ్ళు ఆత్మనిర్భర్ భారత్ లాంటి కొత్త కొత్త పథకాల ద్వారా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లాంటి కొత్త స్లోగన్స్ ద్వారా భారతదేశంలో యువతను ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి, వొకేషనల్ కోర్సెస్ నేర్చుకోవడానికి, తమ కాళ్ళ మీద తాము నిలబడేలా ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఏదో ఒక పని చేసుకొని డెవలప్ కావడానికి కావాల్సిన అవకాశాలని ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో కాకుండా మోడర్న్ స్టేట్ అనేది ఎప్పుడు పబ్లిక్ కి ఒక రెస్పాన్సిబుల్ గా ఉంది. అంతేకాకుండా ఈ రెస్పాన్సిబిలిటీనే విజన్ గా గవర్నమెంట్ డెవలప్ కావడానికి పనికొస్తుంది. దాంతో పాటు మోడర్న్ స్టేట్స్ అనేవి ఖచ్చితంగా సోషల్ సెక్యూరిటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ తో పాటు సోషల్ సెక్యూరిటీ, మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఇండైరెక్ట్ గా గానీ లేదా డైరెక్ట్ గా గానీ ప్రతి మనిషి యొక్క ప్రతి అడుగులోనూ గవర్నమెంట్, రాజ్యం అనేది సహాయం చేస్తుంది. అంతేకాకుండా ఒకప్పటి రాజ్యాలు సరిహద్దుల్ని కాపాడుకోవడం, లా అండ్ ఆర్డర్ ని కాపాడడము, ఇవే ట్రెడిషనల్ రాజ్యాల యొక్క ముఖ్య విధిగా ఉండేవి. కానీ ఇప్పుడు మోడర్న్ స్టేట్స్ విషయానికొస్తే మనిషి పుట్టుక నుంచి చావు వరకు మనిషికి ప్రతి మలుపులోనూ ప్రభుత్వాలు సహాయపడుతున్నాయి. ఈ విధంగా ప్రభుత్వము మనిషి యొక్క ప్రతి విషయంలోనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇన్వాల్వ్ అయ్యి అతనికి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఈ కింద చూసుకుంటే చాలా ఫంక్షన్స్ ఉన్నాయి మోడర్న్ స్టేట్‌వి. ఆ ఫంక్షన్స్ విషయాల్ని మనం ఇక్కడ ఏమేం ఫంక్షన్స్ ఉన్నాయి, ఏమేం విధులు ఉన్నాయి, మోడర్న్ స్టేట్ ఏ విధంగా డెవలప్ అవుతుందనే విషయాల్ని మనం ఇక్కడ తెలుసుకుంటాము. ముఖ్యమైనది లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ ద్వారా ఏంటి, ఇండస్ట్రియలైజేషన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులొచ్చాయి. సివిల్ పోలీస్ స్థానం డెవలప్ అయింది. సివిల్ పోలీస్ ప్లేస్ లో క్రిమినాలజీ, లా ఎన్ఫోర్స్మెంట్, ఇలాంటి విషయాలన్నీ కూడా డెవలప్ అయినాయి. కోర్ట్స్ డెవలప్ అయ్యాయి. ఈ విధంగా లా అండ్ ఆర్డర్ ఈ రోజు కూడా ప్రభుత్వము కొత్త కొత్త చట్టాలని తెచ్చి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి అవసరాలకు తగ్గట్టు, సమాజంలో జరిగిన మార్పులకు తగ్గట్టు కొత్త కొత్త చట్టాలని ప్రభుత్వం తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నిర్భయ యాక్ట్, 2012లో నిర్భయ సంఘటన జరగక ముందు భారతదేశంలో నిర్భయ యాక్ట్ అనేది లేదు. ఆ సంఘటన జరిగాక జునివల్ ఏజ్ కూడా తగ్గించారు. కొన్ని క్రూయల్ కండిషన్స్ లో, క్రూయల్ కేసెస్ లో జునివల్ జస్టిస్ ని 16 ఏళ్లకు తగ్గించారు. 16 ఏళ్లకు తగ్గించి 16 ఏళ్లకు పైబడ్డ ఏ వ్యక్తి
అయినా సరే, బాలుడైనా సరే ఎటువంటి క్రిమినల్ కేసెస్ చేసినా తన మీద చార్జెస్ ఫ్రేమ్ చేసి తనకు శిక్ష వేసేలాగా చట్టాల్ని మార్చడం జరిగింది. అంతేకాకుండా దిశ ఇన్సిడెంట్ తర్వాత దిశ చట్టం వచ్చింది. ఈ విధంగా పరిస్థితులను బట్టి, సమాజంలో జరుగుతున్న మార్పుల్ని బట్టి, సందర్భాల్ని బట్టి కొత్త కొత్త చట్టాల్ని భారత ప్రభుత్వం తీసుకొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ. భారతదేశం యొక్క ప్రజల యొక్క సెక్యూరిటీ పాలకుల చేతుల్లో ఉంది. సో ఆ విధంగా వాళ్ళు సెక్యూరిటీని కొత్త కొత్త విధానాల ద్వారా సెక్యూరిటీని పెంచడం, ముఖ్యంగా మనకు అరౌండ్ ద క్లాక్ ఉన్న ప్రాబ్లమ్స్, కెమికల్స్, జర్మ్స్ ఇట్లాంటి వాటి నుంచి కాపాడడము, వార్ నుంచి కాపాడడము, ఇంకేమన్నా కెలామిటీస్ వస్తే వాటి నుంచి కాపాడడం, ఇట్లాంటివన్నీ కూడా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ని కాపాడడంని ప్రభుత్వం యొక్క ముఖ్య భూమిక పోషిస్తుంది. దాంతో పాటు పబ్లిక్ వర్క్స్ అంటే పెద్ద పెద్ద వర్క్స్ వాటిని ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, దామోదర్ వ్యాలీ కావచ్చు, లేదంటే మనకు హైవేస్ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ని ప్రభుత్వము ప్రజల యొక్క డబ్బును పెట్టకుండా పిపిపి మోడల్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రభుత్వం పెట్టి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా దాంట్లో ఇన్వెస్ట్ చేయించి పెద్ద పనులు చేయిస్తుంది, పబ్లిక్ వర్క్స్ చేయిస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది. హైదరాబాద్ మెట్రో తీసుకున్న ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు హైదరాబాద్ మెట్రోని డెవలప్ చేశారు. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా తెలంగాణ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి లోబడి ఎల్ఎన్టీ ఇండస్ట్రీ, ఎల్ఎన్టీ కంపెనీ ఆ మెట్రోని డెవలప్ చేసింది. ఈ విధంగా ప్రభుత్వము ప్రజల యొక్క డబ్బుని పెట్టకుండా ఇప్పుడు వచ్చిన ఎల్పిజి సంస్కరణలు, మోడర్న్ స్టేట్, 21వ శతాబ్దపు రాజ్యము ప్రజల డబ్బుని వాడకుండా బయటి వాళ్ళతోనే డబ్బు పెట్టించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో దాన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత వచ్చి టాక్సేషన్ విషయానికి వస్తే మీకు అందరికీ తెలుసు, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఇలా చాలా రకాల ట్యాక్స్లు ఉన్నాయి. అన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని కలిపి జిఎస్టి విధానం తీసుకురావడం జరిగింది. ఈ ట్యాక్సెస్ ద్వారా భారతదేశంలో ఉన్న ఖజానాన్ని నింపుకోవడము, దాని ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు, పేదలకు ఇలాంటి వారికి ప్రభుత్వము హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ట్యాక్సెస్ ని, జిఎస్టి అనే ట్యాక్స్ ని కూడా ఈ మధ్య కాలంలో తీసుకురావడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో తీసుకుంటే పాండమిక్ జిఎస్టి చట్టంలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని హైలైట్ చేస్తూ ప్రభుత్వము 2 ప్రపోజల్స్ పెట్టింది జిఎస్టి బకాయిల్ని చెల్లించడం విషయంలో. దాంట్లో భాగంగా ప్రభుత్వము ప్రతి రాష్ట్రానికి జిఎస్టి పాండమిక్ సిచ్యువేషన్ లో లాస్ అయిన అమౌంట్ ని ఆర్బీఐ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ ద్వారా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించి అసలు వడ్డీ అదే తీసుకోవడము, లేదంటే జిఎస్టి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 4-5 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి వచ్చిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వము ఆర్బీఐ ద్వారా డబ్బుని సేకరించి ఆ రాష్ట్రానికి ఇచ్చేస్తుంది. అసలుని కేంద్ర ప్రభుత్వము, వడ్డీని రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుకునేటట్టు ఈ 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా టాక్సేషన్ ద్వారా ప్రభుత్వము ప్రజల అభివృద్ధి, దేశ అభివృద్ధి కోసం కాంక్షిస్తూ ఉంటుంది. దాని తర్వాత వచ్చి ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఒకప్పుడు అంతర్జాతీయ సంబంధాలు అనేవి చాలా ఇంపార్టెంట్ కాదు, అంతలా ఇంపార్టెంట్ కాకుండా ఉండేవి. ఎందుకంటే ఒక భారతదేశం తీసుకుంటే స్వాతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశంలో 500 చిల్లర రాజ్యాలుగా 500 చేంజ్ 500+ స్టేట్స్ మన భారతదేశంలో ఉండేవి. వాటినన్నింటినీ ఏకీకరించి అఖండ భారతంగా మలుచుకున్నాం మనము. సో అప్పట్లో రాజ్యాలు పక్కపక్కనే ఉండేవి, ఒకే పరిస్థితుల్లో ఉండేవి కాబట్టి వాటికి అంతలా అంతర్జాతీయ సంబంధాల యొక్క అవసరం అంతలా రాలేదు. కాకపోతే ఇప్పుడు ప్రపంచమంతా గ్లోబలైజేషన్ ద్వారా ఒక గ్లోబల్ విలేజ్ గా మారిపోయింది కాబట్టి ఒక రాజ్యము ఇంకో రాజ్యం మీద, ఒక దేశము ఇంకో దేశం మీద ఆధారపడి అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ద్వారా ఒక దగ్గర తక్కువ ఉన్న వస్తువుల్ని మన దేశంలో ఇంపోర్ట్ చేసుకోవడం, మన దగ్గర తక్కువ ఉన్న వస్తువుల్ని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం, ఇలాంటి విషయాల ద్వారా డెవలప్ కావడంతో పాటు మనము అన్ని అవసరాలని తీర్చుకునే విధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంపార్టెన్స్ పెరిగింది. దాని తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ తర్వాత వెల్ఫేర్ యాక్టివిటీస్ విషయానికి వస్తే
పబ్లిక్ వెల్ఫేర్ ఇష్యూస్, పబ్లిక్ వెల్ఫేర్ గవర్నమెంట్ అనేది వెల్ఫేరిస్టిక్ గవర్నమెంట్ అని మనమే ముందే చెప్పుకున్నాం. వెల్ఫేరిస్టిక్ గవర్నమెంట్‌లో వచ్చేసేసరికి ప్రభుత్వము మనిషి మనుగడకు మనిషి పుట్టుక నుంచి చనిపోయేదాకా ప్రతీది ముఖ్యంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గావచ్చు, వుమెన్ లేదా చైల్డ్ వెల్ఫేర్ విషయంలో గావచ్చు, ఎస్సీ, ఎస్టీస్ రిజర్వేషన్స్ గావచ్చు, ఈ విధంగా వారికి వెల్ఫేర్ యాక్టివిటీస్ వారికి వాళ్ళు అందరితో పాటు సమానంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన పుషప్‌ని ప్రభుత్వం అనేది స్వాతంత్రం తర్వాత ఇవ్వడం జరుగుతుంది. రాజ్యాంగంలో గూడా ప్రత్యేకంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోసం, వుమెన్ కోసము మరియు ఎస్సీ, ఎస్టీల కోసం, బీసీల కోసం కొత్త కొత్త పథకాల్ని తీసుకురావడం, వాళ్ళని ఆహ్, అందరితో సమానంగా తీసుకురావడానికి కావాల్సిన కృషిని చేయవలసిందని జెప్పి రాజ్యాంగ నిర్మాతలు చెప్పడం జరిగింది. సో, ఆ విధంగా ప్రభుత్వము చాలా రకాలుగా వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ, ఎస్టీస్ కోసం ఇండస్ట్రీస్ పెట్టుకోవడం అంటే వారికి లోన్ ఇవ్వడము, సబ్సిడీ ఇవ్వడం, లోన్‌లో సబ్సిడీ ఇవ్వడము, అంతేగాకుండా చదువుకునేటప్పుడు స్కాలర్‌షిప్ ఇవ్వడము, కళ్యాణ్ లక్ష్మి పథకం లాంటి పథకాల ద్వారా ఎవరైతే అమ్మాయిలు బీద అమ్మాయిలున్నారో వారి పెళ్లి ఖర్చుని గవర్నమెంట్ ఇవ్వడము. ఈ విధంగా ప్రభుత్వము వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఐడెంటిటీ. నేషనల్ ఐడెంటిటీ ద్వారా రాజ్యము మోడర్న్ రాజ్యం ఏం చెప్పాలనుకుంటుందంటే ఆహ్, రాజ్యం యొక్క లేదా దేశం యొక్క అభివృద్ధి అనేది ఓన్లీ పాలకుల యొక్క బాధ్యతే గాదు. ప్రజల బాధ్యత గూడా. ప్రజలకు ఏ విధంగా అయితే హక్కుల గురించి కొట్లాడుతున్నారో బాధ్యతలు గూడా మరవకుండా వాళ్ళు ఫాలో గావాల్సి ఉంటుంది. అందుకోసమనే భారత రాజ్యాంగంలో కొత్తగా 51 ఏ అనే ఆర్టికల్ ద్వారా మనము హ్మ్. ఫండమెంటల్ డ్యూటీస్‌ని ప్రాథమిక విధుల్ని చేర్చడం జరిగింది. ఆ విధంగా 12 ప్రాథమిక విధుల్ని మనం చేర్చుకోవడం జరిగింది. స్వరంజిత్ సేన్ కమిటీ సూచనల మేరకు ఆ ప్రాథమిక విధుల్ని చేర్చడం జరిగింది. ఆ ప్రాథమిక విధుల్లో ముఖ్యంగా సోదర భావాన్ని కలిగి ఉంటామని, భారత రాజ్యాంగాన్ని, భారతదేశాన్ని, భారత జెండాని గౌరవిస్తామని, అలాగే 6-14 సంవత్సరాల విద్యార్థులు ఖచ్చితంగా చదువుకోవాలి. నిర్బంధ విద్య ప్రాథమిక హక్కు అని తెలియజేస్తూ, అంతేగాకుండా ఇప్పుడు నూతన ఎన్‌ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ 2020 ప్రకారం ఇప్పుడు 18 సంవత్సరాలు వచ్చే వరకు నిర్బంధిత ఉచిత విద్యని తీసుకురావడం అనేది కొత్త ఎడ్యుకేషన్ పాలిసీలో తీసుకొచ్చిన కొత్త విధానము. సో, ఈ విధంగా ప్రభుత్వం అనేది ఆహ్, ప్రభుత్వం ఒక్కటే గాదు, ప్రజలు గూడా బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజలు గూడా ప్రభుత్వం అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చెప్పడం జరుగుతుంది. అంతేగాకుండా ఎకనామిక్ మేనేజ్‌మెంట్ విషయానికొస్తే ప్రభుత్వం అన్ని రకాల పనులని ఆహ్, హ్మ్, పీపీపీ మోడల్‌లో చేయించడానికి అవకాశం లేదు. ఎందుకంటే కొన్ని రకాల పనులు ఎగ్జాంపుల్ కరెన్సీ మెయింటెనెన్స్, కరెన్సీ ప్రింటింగ్ ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం ఇంకా తన చేతుల్లోనే పెట్టుకుంది. దాని ద్వారా ప్రభుత్వము ఆహ్, హ్మ్, ప్రజల్లో డెవలప్‌మెంట్ తగ్గకుండా, ప్రజల్లో అనిశ్చితి అనేది డెవలప్ గాకుండా రెగ్యులేషన్స్ ద్వారా ప్రభుత్వం ఇంకా ఒకలాంటి అజమాయిషిని కొన్ని ప్రభుత్వ విధుల మీద పెట్టుకొని ఆహ్, ఆర్థిక వ్యవస్థని మేనేజ్ చేస్తూ వస్తుంది. అలాంటి విధుల్ని ప్రభుత్వం తన చేతుల్లో పెట్టుకోకపోతే ఆర్థిక విధానాలు కొలాప్స్ అయిపోయి ప్రభుత్వం కొలాప్స్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి డెవలప్‌మెంట్ ఆఫ్ నేషన్. రాజ్యం యొక్క అభివృద్ధి. రాజ్యం యొక్క అభివృద్ధిలో వచ్చేసరికి ప్రభుత్వము ప్రజలకు క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పాండమిక్ సిట్యుయేషన్స్‌లో మీరు చాలా చోట్ల ప్రజలు పేపర్స్‌లో చూసుంటారు. ఆహ్, మనిషి పుట్టుక నుంచి మనిషి బతికే వరకు మానవ హక్కులు ఏ విధంగా ఉంటాయో, మనిషి చనిపోయినంక గౌరవప్రదమైన చావుని ఆ చనిపోయిన బాడీకి ఇవ్వాలి అని జెప్పి ఏదైతే పాండమిక్ కోవిడ్ సిట్యుయేషన్‌లో చనిపోయిన వాళ్ళకి చాలా చోట్ల వాళ్ళ శవాలతోని ఆహ్, అహేతుకంగా, అనైతికంగా వాళ్ళని చివరి క్రిమేషన్ జరుగుతుంది గాబట్టి, అలాంటివి జరగకుండా ఉండాలని జెప్పి ఆహ్, హ్మ్, చాలా చోట్ల చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు కింద తమ కింద పనిజేసే వారికి స్ట్రిక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడము, హాస్పిటల్స్‌లో స్ట్రిక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో, ఈ విధంగా ఆహ్, హ్మ్, ఒక్క డెవలప్‌మెంట్ ఆఫ్ నేషన్‌లో ఒక్క మనిషి బ్రతికున్నప్పటి నుంచి చనిపోవడమే గాదు, చనిపోయిన తర్వాత గూడా ఆ మనిషికి విలువ ఇవ్వాల్సుంటుంది. అంతేగాకుండా ఆహ్, రాజ్యం యొక్క అభివృద్ధి అంటే ప్రజల యొక్క అభివృద్దే. ప్రజలు సస్టైనబుల్‌గా మంచిగా డెవలప్ అయితేనే రాజ్యం డెవలప్ అవుతుంది అని జెప్పి చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు సెల్ఫ్ సస్టైన్డ్ డెవలప్‌మెంట్ ఉండాలి. సుస్థిరాభివృద్ధి ఉండాలని, అందరికీ సమానత్వాన్ని ఉండాలని, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలని, సమాజంలో అప్ అండ్ డౌన్స్‌ని తగ్గించాలని, పొలిటికల్ పార్టిసిపేషన్
అందరికీ ఉండాలని చెప్పి, అందుకే అందరికీ సమాన ఓటు హక్కు ఇవ్వడము, అలాగే చట్టం ముందు అందరూ సమానమే అనే విధంగా చట్టాన్ని న్యాయాన్ని మనం తీసుకురావడము, సుస్థిర అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడడం, ఇవన్నీ కూడా ఒక రాజ్యం యొక్క ఆవిర్భావంలో అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. దాంతో పాటు నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్. ట్రేడ్ అంటే మీకు ట్రేడ్ విషయానికొస్తే మీకు చాలా ప్రైవేట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ప్రాపర్టీ ఎక్స్‌చేంజెస్ ఉన్నాయి. ఇంకోటి మనకు లేబర్ యాక్ట్స్ ఉన్నాయి. అంతే గాకుండా ఎంప్లాయర్ అంటే ఉద్యోగం ఇచ్చేవాడు, ఉద్యోగస్తుడు ఇద్దరి మధ్య సంబంధాలు, ఇలాంటి విషయాల్లో మార్కెట్ ప్రైజెస్ కావచ్చు, లేదంటే వర్కింగ్ కండిషన్స్, కొన్ని చోట్ల వర్కింగ్ కండిషన్స్ బాగుండవు అవి గావచ్చు. అట్లాంటి విషయాల్లో ప్రభుత్వము ముఖ్య భూమిక పోషించి లేబర్ చట్టాల్ని తీసుకొచ్చింది. అంతేగాకుండా ఉమెన్ సేఫ్టీ కోసం చట్టాల్ని తీసుకొచ్చింది. ప్రతి చోట ఉమెన్ హెరాస్మెంట్ గాకుండా హెరాస్మెంట్ అగైన్స్ట్ ఉమెన్ అనే చట్టాన్ని, వర్క్ ప్లేసెస్ పని ప్రదేశాల్లో మహిళల మీద అకృత్యాలు తగ్గించడానికి చట్టాల్ని తీసుకొచ్చింది. మెటర్నిటీ లీవ్స్ ని తీసుకొచ్చింది. ఈక్వల్ పేస్ ని తీసుకొచ్చింది. ఈ విధంగా ట్రేడ్ లో కూడా ప్రభుత్వము తమ ముఖ్య భూమిక పోషించి అందరికీ సమానత్వం కోసం పాటుపడడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ సర్వీసెస్. హెల్త్ విషయానికొస్తే భారత ప్రభుత్వము ముఖ్యంగా భారత ప్రభుత్వము ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం విషయానికొస్తే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా, అలాగే 108 వంటి సేవల ద్వారా, భారత ప్రభుత్వం విషయానికొస్తే ఆరోగ్య సేతు లాంటి యాప్స్ ద్వారా అవేర్‌నెస్ ఇవ్వడము, కోవిడ్ సిట్యుయేషన్స్ లో భారత ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ఉన్న ప్రతి హాస్పిటల్ కి కోవిడ్ చికిత్సకు సంబంధించిన రేట్స్ ఫైనలైజ్ చేయడము, అందులోనే ప్రైవేట్ చికిత్స కూడా జరగాలి అని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వడం ద్వారా ప్రజల యొక్క బర్డెన్ ని తగ్గించినది అవుతుంది. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బీద వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా రేషన్ కార్డు ఒకటి ప్రొడ్యూస్ చేస్తే, లేదా ఆరోగ్యశ్రీ కార్డుని ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి కావాల్సిన హెల్త్ అంతా కూడా గవర్నమెంట్ ఫ్రీగా చేయించడం, హెల్త్ కండిషన్స్ అన్నిటిని కూడా గవర్నమెంట్ చూసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పాండమిక్ సిచ్యువేషన్స్ లో హెల్త్ ఇష్యూస్ బాగా డెవలప్ అయ్యాయి. హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ ప్రభుత్వం గుర్తించింది. అందుకోసమనే ప్రభుత్వము ఖచ్చితంగా ప్రభుత్వ హాస్పిటళ్లకు మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ కి స్ట్రిక్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎటువంటి ప్రభుత్వం సూచించిన రేట్లను మించి ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్స్ రేట్స్ వేస్తే కోవిడ్ చికిత్స కోసం అటువంటి హాస్పిటల్స్ ని క్యాన్సిల్ చేయడం, వాళ్ళ పర్మిషన్స్ ని క్యాన్సిల్ చేయడం మనం ఆల్రెడీ పేపర్‌లో చూసాము. హైదరాబాద్ లో 2, 3 హాస్పిటల్స్ ఆ విధంగా పర్మిషన్స్ కోల్పోయాయి. సో ఈ విధంగా ప్రభుత్వము ప్రజల యొక్క హెల్త్ కోసం పాటుపడుతుంది. కొత్త వ్యాక్సిన్స్ ని తీసుకొస్తుంది. అంతేకాకుండా ఫోర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ని తీసుకురావడం, అంతే స్కూల్లో పిల్లలకు నులిపురుగులు ఇలాంటివి ఉంటాయి కాబట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి టాబ్లెట్స్, అనిమిక్ టాబ్లెట్స్, నులిపురుగుల కోసం టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం యొక్క బాధ్యతగా చెప్పబడింది. అంతే ప్రభుత్వము కేసీఆర్ కిట్, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కిట్ అనే కిట్ ద్వారా పుట్టిన ప్రతి వ్యక్తికి, ప్రతి శిశువుకు, అది ఆడ గాని మగ గాని, కేసీఆర్ కిట్ ద్వారా కడుపులో బుడ్డప్పటి నుంచి పుట్టే వరకు కావాల్సిన టీకాలన్నీ కూడా ఫ్రీగా వేయించడము, ఆడపిల్ల పుడితే 12,000 గవర్నమెంట్ బ్యాంకులో జత చేయడము, మగ పిల్లగాడు పుడితే 11,000 జత చేయడం. ఈ విధంగా ప్రభుత్వము ఆడపిల్లల పుట్టుకతో పాటు బీద వాళ్ళకున్న సమస్యల్ని తీర్చుతుంది. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకొని ఎటువంటి ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ గురి కాకుండా ఆ శిశువులకు ఫ్యూచర్ లో ఆ శిశువులు బలంగా ఉండేలా ప్రభుత్వము తమ వంతు కృషి చేయడం అనేది జరుగుతుంది. దాంతో పాటు హెల్త్ తర్వాత మనకు వెల్ఫేర్ విషయానికి వస్తే పావర్టీని తగ్గించడం కావచ్చు, లేదంటే అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించడం కావచ్చు, వార్ లాంటి సిచ్యువేషన్స్ లో ఆ పరిస్థితుల్ని, లేదంటే కెలామిటీస్ వచ్చినప్పుడు అక్కడ వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు అక్కడ పరిస్థితుల్లో ప్రజల్ని కాపాడడం కావచ్చు. ఈ విధంగా చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ ప్రభుత్వం చేస్తుంది. కొత్త టెక్నాలజీని వాడుకొని నేచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు, లేదంటే కోవిడ్ లాంటి కండిషన్స్ వచ్చినప్పుడు, ఇట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. దీంతో పాటు పబ్లిక్ సెక్టార్ విషయానికి వస్తే ప్రభుత్వము ఎకనామిక్ ప్రొడక్ట్స్ ని
ప్రొవైడ్ చేయడమే కాకుండా ప్రభుత్వం తన సేవల్నే కొనసాగించడమే కాకుండా ఎక్కడైతే ప్రైవేటు వ్యక్తులు తమ సేవల్ని కొనసాగించలేరో అక్కడ ప్రభుత్వం తన సేవల్ని కొనసాగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పీడీఎఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వము ₹2కి కిలో బియ్యం సప్లై చేస్తుంది. అదే ₹2 కిలో బియ్యం ప్రైవేట్ వ్యక్తులు సప్లై ఈ విధంగా ప్రభుత్వము ప్రజలు ఎక్కడైతే ప్రైవేట్ వ్యక్తులు ఎక్కడైతే ఆగిపోతారో అక్కడి నుంచి ప్రజలకు సేవ చేయడం మొదలు పెడుతుంది. సో ఈ విధంగా ప్రజల్లో ఎటువంటి ఇబ్బందులున్నా ఆ ఇబ్బందుల్ని ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకొని ప్రజల యొక్క అవసరాలను తీరుస్తుంది. అంతేకాకుండా మధ్యాహ్న భోజనం ద్వారా ప్రభుత్వం విద్యార్థుల అటెండెన్స్ పెంచుతుంది. మధ్యాహ్న భోజనం ద్వారా విద్యార్థులకు ఇంట్లో సరిగ్గా తిన్నా తినకున్నా మధ్యాహ్న భోజనం ద్వారా బ్యాలెన్స్ డైట్ దొరుకుతుంది విద్యార్థులకు. ఆ విధంగా పెద్దయిన విద్యార్థులు రేపు భారత యువతగా మార్పు చెంది భారతదేశ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తారు. అంతేకాకుండా ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు బాలింతలకి ఇచ్చే ఆహారం కూడా ప్రభుత్వము అందిస్తుంది. ఆ విధంగా ప్రభుత్వము ప్రజలకు అన్ని విధాలుగా పబ్లిక్ సెక్టార్ లో ప్రభుత్వము ఎక్కడైతే ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు పనిచేయలేరో అక్కడ కూడా ప్రభుత్వము పనిచేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము. దాని తర్వాత వచ్చేసి హౌసింగ్ మీకు అందరికీ తెలుసు. ప్రభుత్వము భారత స్వాతంత్రం వచ్చాక ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ప్రతి ప్రభుత్వం కూడా ప్రజలకు బీద వాళ్లకు అవసరమైన హౌసింగ్ ఫెసిలిటీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో తీసుకుంటే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కావచ్చు, జున్నురం ద్వారా హౌసెస్ కావచ్చు, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా హౌసెస్ కట్టించి ఇస్తుంది. సో ఈ విధంగా ప్రతి ప్రభుత్వం కూడా ప్రజలకు ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము తమ వంతు బాధ్యతగా హౌసెస్ కట్టించి ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాము. దాని తర్వాత వచ్చి ఎడ్యుకేషన్ లోకి వచ్చేసరికి ఎడ్యుకేషన్ లో ప్రభుత్వము చాలా పథకాలను తీసుకొచ్చింది. ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనే పథకం ద్వారా అనే చట్టం ద్వారా ప్రభుత్వము ఎటువంటి ప్రైవేటు ఇన్స్టిట్యూషన్ లో అయినా సరే 25% కనీసం 25% సీట్లు పేద విద్యార్థులకు ఇవ్వాలి అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దాని ద్వారా పెద్ద పెద్ద కాలేజీలలో పెద్ద పెద్ద స్కూల్స్ లో కూడా పేద విద్యార్థులు ఫీజు లేకుండా చదువుకునే అవకాశం ఈ రోజు భారతదేశంలో ఏర్పడింది. అలా చదువుకున్న పిల్లలు అందరిలో సమానంగా అభివృద్ధి కాబడి మంచి పొజిషన్స్ కి వెళ్లే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రభుత్వము మధ్యాహ్న భోజనం ద్వారా వాళ్ళలో బ్యాలెన్స్ డైట్ ఇచ్చి హెల్త్ పరంగా వాళ్ళని అభివృద్ధి పరుస్తుంది. వాళ్ళకు స్కూల్ డ్రెస్సెస్ ఇవన్నీ ఇవ్వడం ద్వారా అందరిలో సమానం అనే భావాన్ని పెంచుతుంది. అంతేకాకుండా విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడము, పెద్ద చదువుల కోసం బ్యాంకు నుంచి రుణాలు ఇవ్వడము, ఇవన్నీ చేయడం ద్వారా ప్రభుత్వము విద్య యొక్క అవకాశాలు, విద్య యొక్క అభివృద్ధిలో తన ముఖ్య భూమిక పోషించడం అనేది మనము చూస్తున్నాము. ప్రతి సంవత్సరము విద్య కోసం కేటాయించే బడ్జెట్ పెరుగుతుంది. ఇప్పుడు ఇంకా పాండమిక్ సిచ్యువేషన్స్ లో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇబ్బందికరం అయిపోయింది. ఇప్పుడిప్పుడే మనం కొత్త టెక్నాలజీని వాడుకొని పాండమిక్ సిచ్యువేషన్స్ నుంచి ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ ద్వారా ఆన్లైన్ విద్యకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మరియు కన్జర్వేషన్ విషయానికి వస్తే మీకు అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఎన్విరాన్మెంట్ కండిషన్స్ రోజు రోజుకి చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి. కార్బన్ డయాక్సైడ్ రోజు రోజుకి పెరుగుతుంది. ఇదే కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ ప్రపంచవ్యాప్తంగా పెరిగితే కొన్ని రోజుల్లో మనము గ్లేషియర్స్ అన్ని కూడా మంచుతో కప్పబడి ఉన్న గ్లేషియర్స్ అన్ని కూడా కరిగిపోయి సముద్రాల చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద పట్టణాలని కూడా కొన్ని సంవత్సరాల్లో మనం కోల్పోయే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఓజోన్ లేయర్ ఉన్న ఏదైతే హోల్ ఉందో అది పెద్దగా వెడల్పు కావడం ద్వారా యూవీ రేస్ అనేవి డైరెక్ట్ గా వచ్చి స్కిన్ ఎలర్జీస్, స్కిన్ క్యాన్సర్స్ రావడం ఇలాంటివన్నీ కూడా. అంతేకాకుండా మనము 33% అగ్రికల్చర్, 33% ఫారెస్ట్రీలో 24% నే సాధించాము. ఈ విధంగా మనం చాలా జంతువులు మన భారతదేశంలో ఎక్స్టింక్ట్ అయిపోయాయి. చాలా జంతువులు మనకిప్పుడు మనం చిన్నప్పుడు చూసిన పక్షులు, జంతువుల్లో చాలా జంతువులు ఈ రోజు మనకు కనిపించకుండా ఉన్నాయి. ఆ విధంగా చాలా జంతువులు ఎక్స్టింక్ట్ అయిపోయాయి. అడవుల్ని తగ్గించుకుంటున్నాం, అడవుల్ని నరికేస్తున్నాం, పొల్యూషన్ ని పెంచుకుంటున్నాం. దీని ద్వారా
త్వరలో మానవాళికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం చాలా చట్టాల్ని తీసుకొచ్చింది. ఇలాంటివన్నీ తగ్గించడానికి కార్బన్ ఆహ్, 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 ఈ విధంగా కొత్త కొత్త చట్టాల్ని తీసుకురావడము. అంతేగాకుండా హ్మ్. కొత్త కొత్త చట్టాల ద్వారా సాయిల్ రెన్యువల్ కావడము. అంతే కన్జర్వేషన్‌లో వచ్చేసరికి ఉన్న రిసోర్సెస్‌ని చాలా బాగా ఉపయోగించుకోవడము. అంతేగాకుండా ఆహ్, వేస్ట్ ఎక్కువ గాకుండా ఉపయోగించుకోవడం. మరియు ఒకసారి ఉపయోగించుకున్న వస్తువుని ఇంకో విధంగా ఉపయోగించుకునేలా ఆ వస్తువుల్ని మార్చుకోవడం అనేది భారతదేశంలో కొత్త కొత్త భారతదేశమే గాకుండా ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త టెక్నాలజీ డెవలప్ అవుతూ అటువైపు అడుగులు వేస్తున్నారు. కొత్తగా భారతదేశంలో 200 గిగావాట్ల హ్మ్. ఏ ప్యూర్ గ్రీన్ ఎలక్ట్రిసిటీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్యూర్ గ్రీన్ ఎలక్ట్రిసిటీలో భాగంగా సోలార్ ఎనర్జీని డెవలప్ చేసుకోవడం, విండ్ ఎనర్జీని డెవలప్ చేసుకోవడం మనం జూస్తున్నాము. ఈ మధ్య కాలంలో కొత్తగా విల్లాస్ చాలా విల్లాస్‌లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్‌లో సోలార్ ఎనర్జీ ఎక్విప్‌మెంట్స్‌ని ఇన్‌స్టాల్ జేసుకుంటున్నారు. పెద్ద పెద్ద కంపెనీస్, ఇండస్ట్రీస్, గవర్నమెంట్ సెక్టార్స్ సోలార్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తున్నాయి. సబ్సిడీస్ ఇస్తున్నాయి. ఈ విధంగా గవర్నమెంట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం ఇష్ట చాలా కృషి చేస్తుంది. కన్జర్వేషన్ కోసం కృషి చేస్తుంది. అంతేగాకుండా ఏదైతే మనం 24% ఫారెస్ట్రీ డెవలప్ చేసుకోవాలని 33%కి డెవలప్ చేసుకోవాల్సిన ఫారెస్ట్రీ ఇప్పుడు 24% ఉంది. దాన్ని చిన్నగా పెంచుకుంటూ వస్తుంది. ఆహ్, ఈ దీని ద్వారా ఎక్స్‌టింక్ట్ అయిపోయిన చాలా ఆహ్, యానిమల్స్ మళ్ళా కొన్ని యానిమల్స్ తిరిగొచ్చే అవకాశం ఉంది. అంతేగాకుండా కొన్ని లేక్స్, ల్యాండ్స్ ఏవైతే ఎంక్రోచ్ అయ్యాయో వాటిని గూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ప్రజల మీద ఉంది. దాంతో పాటు అర్బన్ ప్లానింగ్ మనకందరికి తెలుసు. ఎప్పుడైతే 1990లో ఎల్‌పీజీ యాక్టివిటీస్ రిఫార్మ్స్ స్టార్ట్ అయ్యాయో, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ అనే రిఫార్మ్స్ స్టార్ట్ అయ్యాయో, అప్పటినుంచి ప్రైవేటైజేషన్ బాగా పెరిగిపోయింది. ప్రజలందరూ గూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి వలస రావడం అనేది జరిగింది. ఆ విధంగా వలస వచ్చిన ప్రజలు పట్టణాల్ని పెంపొందించడం జరిగింది. పట్టణాలు డెవలప్ కావడం జరిగింది. అటువంటి పట్టణాలకు ప్రాపర్ ప్లానింగ్ అనేది లేదు. ఆ విధంగా ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల డ్రైనేజ్ ఇష్యూస్ కానీ, రోడ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇట్లాంటివన్నీ గూడా గజిబిజిగా ఉంది. ఇలాంటి వాటిని ప్రాపర్‌గా డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకోసమనే ఇప్పుడున్న కాలంలో 21వ శతాబ్దంలో అర్బన్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. దాంతో పాటుగా మనం తీసుకుంటే 2050 నాటికి భారతదేశంలో లేదా భారతదేశంలో దాదాపుగా 50% జనాభా పట్టణాల్లో నివసించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా గూడా పట్టణాల్లో నివసించే వారి జనాభా రోజు రోజుకి పెరిగిపోతుంది. పట్టణంలో అయితే వారికి ఏదో ఒక ఉపాధి దొరుకుతుంది, మంచి చదువులు దొరుకుతాయనే ఉద్దేశ్యంతో చాలా మంది పట్టణాలకు వలస వస్తున్నారు. సో, ఇలా వలస వచ్చిన ప్రజల్ని ప్రాపర్‌గా, ప్లాన్డ్‌గా వాళ్ళకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాంతో పాటుగా ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ ద్వారా పొల్యూషను ఇలాంటివి జరగకుండా సోషల్ వెల్‌ఫేర్ ఫంక్షన్స్, దాంతో పాటు అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా జరగడం, అన్‌సేఫ్ ట్రాన్స్‌పోర్టు ఇలాంటివి లేకుండా గార్బేజ్ డ్రమ్స్, హజార్డ్ స్పిల్స్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఇలాంటివి తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త కొత్త చట్టాల్ని తెచ్చి కృషి చేయడం అనేది జరుగుతుంది. దాంతో పాటు పాపులేషన్ మీకందరికీ తెలుసు భారతదేశ జనాభా రోజు రోజుకి పెరిగిపోతుంది. 2050 సంవత్సరానికొచ్చేసరికి ప్రపంచంలో మనమే హైయెస్ట్ జనాభా అయ్యే అవకాశం ఉంది. చైనాని కూడా తోసి రాసేసి ఇప్పుడు రెండో ప్లేస్‌లో ఉన్న భారతదేశము మొదటి ప్లేస్‌కొచ్చే అవకాశం ఉంది. దాంట్లో మనం గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఏందంటే, మన భారతదేశంలో దాదాపు 50% యూత్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 25, 30 ఆ సంవత్సరాల కింద ఉన్న వ్యక్తులు దాదాపు 50% భారతదేశంలో ఉన్నారు. భారతదేశ జనాభాలో 50% ఉన్నారు. సో, వీళ్ళందరూ పనిచేసేవాళ్ళు కాబట్టి వీరిని పని చేయించుకొని మంచిగా మానవ వనరుల్ని మనం ఉపయోగించుకుంటే భారతదేశం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అలాగే దాంతో పాటుగా ప్రభుత్వము పాపులేషన్‌ని తగ్గించడానికి చాలా పథకాల్ని తీసుకొచ్చింది. చాలా ఎంకరేజ్‌మెంట్స్‌ని తీసుకొచ్చింది. భారతదేశం లాంటి దేశాల్లో పాపులేషన్ ఎక్కువుంది గాబట్టి, పాపులేషన్‌ని కంట్రోల్ జేయడానికి కొన్ని పథకాల్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణనలో సెన్సస్ కౌంటింగ్ ఉంటుంది. ఆ కౌంటింగ్ ద్వారా దేశ జనాభా ఏ విధంగా పెరిగింది, అన్ని లిటరసీ,
అర్బన్ డెవలప్మెంట్ ప్రతి విషయం కూడా ఆ సెన్సస్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం 2020లో జరగాల్సిన సెన్సస్ పాండమిక్ వల్ల నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయ్యాయి. ఈ సంవత్సరం జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. దాని తర్వాత వచ్చేసి కొన్ని దేశాల్లో జనాభా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కెనడా లాంటి, నార్వే లాంటి కంట్రీస్ లో జనాభా చాలా తక్కువ ఉంది. అక్కడ జనాభా పెంపొందించడానికి జంటలకు కొత్త కొత్త పథకాల ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ప్రభుత్వాలు. దాంతో పాటు చైనాలో మొన్నటి వరకు మన పక్కనే ఉన్న చైనాలో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మొన్నటి వరకు 1 ఆర్ నన్ అనే స్లోగన్ నడిచింది. ఇప్పుడు 1 ఆర్ 2 అనే స్లోగన్ నడుస్తుంది. ఎందుకు అంటే చైనా జనాభాలో దాదాపు చాలా మంది డిపెండెంట్స్ ఉన్నారు. అంటే పని చేయలేని వ్యక్తులు, వృద్ధులు మాత్రమే ఎక్కువ మంది ఉన్నారు. దాంతో పని చేసే వాళ్ళు తగ్గిపోయారు. పని చేసే వాళ్ళు తగ్గిపోవడం అనేది అభివృద్ధి కూడా కుంటుపడుతుంది కాబట్టి ప్రభుత్వం మేలుకొని ఆ జనాభాని పెంచుకునే కొత్త జనాభాని పెంచుకునే ఉద్దేశంతోని 1 ఆర్ నన్, ఒకరు లేదా అసలు వద్దు అనే స్లోగన్ ని తీసేని 1 ఆర్ 2 అనే స్లోగన్ ని ఈ మధ్య కాలంలో తీసుకురావడం అనేది జరిగింది. సో ప్రైవసీ, నెక్స్ట్ వచ్చేసి ప్రైవసీ అంటే భారతదేశంలో గాని ప్రపంచంలో గాని ప్రతి వ్యక్తికి కూడా తన ప్రైవసీ తనకు ఉండాలి. తను ఎంతలా సమాజంలో ఉన్నా కూడా తనకు కావాల్సిన, తన ఫ్యామిలీకి, తనకు, తన పిల్లలకు కావాల్సిన ప్రైవసీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. అందుకోసమనే ఆధార్ వచ్చిన కొత్తలో ధోని ఇష్యూ కేసులో ఆధార్ వచ్చిన కొత్తలో ఇప్పుడు అప్పట్లో ఆధార్ కంపల్సరీ, ప్రతిదానికి ఆధార్ కంపల్సరీ అని చెప్పేవారు. కానీ ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్ ఆధార్ నెంబర్ ఇవ్వడం ద్వారా మనకు సంబంధించిన సీక్రెట్ ఇష్యూస్ అన్ని బయటపడే అవకాశం ఉంది. మనకు సంబంధించిన ప్రైవసీ అంతా కూడా చోరీ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఆధార్ కంపల్సరీ కాదు అని ఇప్పుడు ప్రభుత్వము వాలంటరీ, కంపల్సరీ కాదు వాలంటరీ, ఆ వ్యక్తి ఇష్టపడితే ఆధార్ ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వకుండా కంపల్సరీ కాదు అనే నామ్స్ తీసుకురావడం అనేది జరిగింది. ఆ విధంగా ప్రభుత్వము ప్రజల యొక్క ప్రైవసీని కాపాడడం జరుగుతుంది. అంతేకాకుండా మెంటల్, ఫిజికల్, మోరల్, ఇంటెలెక్చువల్ ఫ్రీడమ్ ని కూడా ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. వేరే అటాక్స్ నుంచి కాపాడాల్సిన అవసరం ఉంది. వారి గౌరవానికి భంగపడకుండా ప్రభుత్వము నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి గౌరవం కూడా భంగపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దాంతో పాటు హ్యూమన్ రైట్స్ విషయానికి వస్తే హ్యూమన్ రైట్స్ అనేవి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత హ్యూమన్ రైట్స్ యూనివర్సల్ డిక్లరేషన్ జరిగింది. యూనివర్సల్ డిక్లరేషన్ తర్వాత December 10th యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ డేగా చెప్పుకోవడం జరిగింది. హ్యూమన్ రైట్స్ ద్వారా మనిషి పుట్టుక నుంచి మనిషికి మనుగడకు ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే వాటిని ప్రభుత్వం ద్వారా గాని వేరే ఏ వ్యక్తుల ద్వారా అయినా మనిషి మనుగడకు ఇబ్బంది ఏర్పడితే హ్యూమన్ రైట్స్ వాటిని కాపాడాల్సిన బాధ్యత హ్యూమన్ రైట్స్ మీద ఉంది. హ్యూమన్ రైట్స్ ప్రభుత్వం ఒకవేళ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే ప్రభుత్వాన్ని దండించే అధికారం హ్యూమన్ రైట్ కమిషన్ కి ఉంది. ఆ విధంగా హ్యూమన్ రైట్స్ మనిషి యొక్క స్వేచ్ఛని, మనిషి యొక్క హక్కుల్ని కాపాడడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. భారతదేశంలో కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది. రాష్ట్రాల్లో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది. ఆ విధంగా ఇంటర్నేషనల్ కోర్ట్స్ లో కూడా ఇంటర్నేషనల్ కోర్ట్స్, ICJ, IJJ ఇలాంటి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇట్లాంటి కోర్టుల ద్వారా కూడా ఇంటర్నేషనల్ లో ఉన్న ఇష్యూస్ ని కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. రాష్ట్రాల్లో ఉన్న హ్యూమన్ రైట్స్ ద్వారా మానవ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు రాష్ట్రాల మీద గాని దేశం మీద గాని మనము మొరపెట్టుకునే అవకాశం భారత ప్రజలకు అందరికీ ఇవ్వబడింది. సో ఈ విధంగా మోడర్న్ స్టేట్ అనేది మనిషికి సంబంధించిన గౌరవాన్ని కాపాడడంలో, అతని అభివృద్ధి పరచడంలో, సమాజాన్ని అభివృద్ధి పరచడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. ప్రతి సందర్భంలోని మనిషికి తోడుగా నీడగా ఉండి మనిషి యొక్క అభివృద్ధిని, సమాజం యొక్క అభివృద్ధిని మోడర్న్ స్టేట్ కాంక్షిస్తుంది. సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, అర్థం కాకపోయినా ఈ కింది నెంబర్ 9849373729 కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ.